రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్న దాని పట్ల కాంగ్రెస్ నాయకుడు ఏమంటున్నాడో ఒకసారి వినండి. ఈ చనిపోయినటువంటి దాన్ని యాక్సిడెంట్ జరిగిందంటే ఏదో రోడ్లు బాగలేకపోవటం వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయకపోవటం వల్ల జరిగిందని చెప్తున్నారు. ఒక్కసారి వారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెనక్కిపోయి చూస్తే ఔటర్ రింగ్ రోడ్డు ఎంత మంచిగా ఉంది, ఓఆర్ఆర్ అంటారు. ఆ ఔటర్ రింగ్ రోడ్లో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి? రోడ్డు మంచిగా ఉందా, రోడ్డు మంచిగా లేదా అనే దాని వల్ల జరగలేదు. ఇది యాక్సిడెంట్ జరుగుతుంది. మీ ప్రభుత్వంలో జరిగి చాలా మంది చనిపోయారు, మా దగ్గర కూడా చనిపోయారు. రోడ్డు మంచిగా ఉంటే హైవే పైన యాక్సిడెంట్లు అవుతున్నాయంటే గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్ రూల్స్ తీసుకుంటే ఏ యాక్సిడెంట్లు కూడా కావు. ఓవర్ స్పీడ్ వెళ్తున్నప్పుడు వాళ్ళకు ఫైన్ వేయడం ఒకటే కాకుండా బండ్లను సీజ్ చేస్తే ఎవ్వరు కూడా స్పీడ్గా వెళ్ళాలన్న ఆలోచన ఉండదు. గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఓవర్ స్పీడ్ వెళ్తున్నందుకు దాని పట్ల మీరు చర్య తీసుకోవాలి. కానీ రోడ్లు వేస్తే బాగుండదు, రోడ్లు వేయకపోతే బాగుండదు. ఏంది సార్, ఫస్ట్ రోడ్లు వేయండి, రోడ్లు వేసిన తర్వాత స్ట్రిక్ట్ రూల్స్ పెట్టండి. పెట్టినప్పుడు యాక్సిడెంట్లు అవుతాయో లేదో మీకే తెలుస్తుంది కదా. ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాలను గ్రహించుకోవాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.